నమస్తే అందరికీ. శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయంలో 23 నుంచి 31 వరకు చూద్దాం. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలిచి వచ్చి ఉన్న రాజులను అందరినీ ఒక పరికించెదను. సంజయ ఉవాచ. ఏవముక్తో హృషీకేశో గూఢాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్వైతాన్ సమవేతాన్ కురునితి. సంజయుడు పలికెను. ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మద్రోణులకును ఆ పక్షమునందరి మహారాజులందరికీ ఎదురుగా ఉభయసేనల మధ్య నిలిపాను. పిదప అతడు అర్జునునితో, పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపము అని నుడివేను. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వశురాన్ సుహృదస్సైవ సేనయోరుభయోరపి. పిమ్మట పార్థుడు ఆ ఉభయ సేనల యందును చేరియున్న పెద్దతండ్రులను, పినతండ్రులను, తాతముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను, మున్నగు ఆత్మీయులను చూచెను. తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. సమరభూమికి వచ్చి ఉన్న బంధువులను అందరినీ చూసి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోక సంతుప్తుడై ఇట్లు పలికెను. అర్జున ఉవాచ. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపతుష్య శరీరే మే రోమహర్షస్య జాయతే. అర్జునుడు పలికెను. ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచి ఉన్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలమగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గకురుపాటు కలుగుచున్నది. గాంధీవం స్రంసతే హస్తాత్వకస్సైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తప్పించిపోవుచున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవచ్చున్నాను. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన మాహవే. ఓ కేశవ, పెక్కు అపశకునములు కనపడుచున్నవి.
యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుట లేదు.